అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన నందు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఒక 3 అయితే వచ్చాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈకేవైసీ చేయడానికి, అంటే వెరిఫికేషన్ చేయడానికి మళ్ళీ కొన్ని పేర్లు ఇప్పుడు ఎనేబుల్ అయ్యిండాయి అని అయితే అంటున్నారు. కాబట్టి మీ సచివాలయంలో సెక్రటరీని ఒకసారి వీళ్ళు కలవండి. అంటే ఇంతకుముందు ఏదైనా గ్రీవెన్స్ పెట్టుకొని ఇప్పుడేమైనా మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి వాళ్ళ పేర్లు ఏమైనా వచ్చాయా, ఆ పేర్లు వచ్చున్నాయి, వెరిఫికేషన్ చేయమని అయితే వచ్చున్నాయంట. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ రెండవ అప్డేటు, వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరెవరు గతంలో అర్హుల లిస్టులో వచ్చారో కొంతమందికి ఎన్పిసిఐ అకౌంట్ లింక్ లేదు. అంటే వాళ్ళు అర్హుల లిస్టులో ఉన్నారు, కానీ వాళ్ళకి అమౌంట్ పడదు. అలాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు సచివాలయంలో వచ్చుండాయి. వీళ్ళు ఎలిజిబుల్‌లో ఉన్నారు, వీళ్ళకి అమౌంట్ పడదు. కాబట్టి వీళ్ళకి గుర్తు చేయండి, వీళ్ళకి బ్యాంకులో వీళ్ళు రెక్టిఫై చేసుకోమని చెప్పండి. బ్యాంకుకెళ్ళి మీ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయించుకోండి, ఎన్‌పిసిఐ. ఓకే. ఆ లింక్ ఉందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ మీరే కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది గతంలో చాలా సార్లు కూడా చెప్పాను. ఆ లింక్ నేను వీడియో కింద ఇస్తాను, ఫస్ట్ కామెంట్‌లో ఇస్తాను. అక్కడ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఆ క్యాప్చా ఇచ్చినట్లయితే ఓటీపీ వస్తుంది. చూసినట్లయితే మీ ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్‌కి ఎన్‌పిసిఐ లింక్ అయ్యిందో అక్కడ చూపిస్తుంది. ఒకవేళ అక్కడ ఇన్యాక్టివ్ అని ఉంటే మాత్రం వెళ్లి చూసుకోండి. ఎవరికెవరికైతే ఇన్యాక్టివ్ అని వచ్చిందో వాళ్ళ పేర్లు ఇప్పుడు సచివాలయంలో వచ్చుండాయి. కాబట్టి మీరు అలర్ట్ అవ్వండి. వెళ్లి ఎన్‌పిసిఐ లింక్ చేయించుకోండి లేని వాళ్ళకి. లేదా మీరు అర్హుల లిస్టులో ఉండి కూడా మీకు అమౌంట్ పొందలేకపోతారు మీరు. ఓకే. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చాలా ప్రధానమైన అప్డేట్, ఇది షాకింగ్ న్యూస్ కూడా ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ చేయూత వితంతు పెన్షన్ పొందే వాళ్ళు కూడా ఈసారి అనర్హులుగా చెప్పబోతున్నారు. ఓకే. కాబట్టి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈ 3 రకాల అప్డేట్ వచ్చింది. వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అనేది ఈ ఫిబ్రవరి 16వ తేదీన పడుతుంది. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. ఆ రోజు నుండి 22వ తేదీ వరకు, అంటే ఒక వారం పాటు కార్యక్రమాలు అయితే చేస్తారనేది చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి ఆ వారంలో అమౌంట్ అయితే పడుతుంది. ఇది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇప్పటివరకు అప్డేటు. కాబట్టి కొత్తగా బీఓపీ యాప్‌లో పేర్లు వెరిఫికేషన్‌కి వచ్చున్నాయన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే వెంటనే ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. మీకు కూడా అమౌంట్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇదండి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక 3 రకాల అప్డేట్స్. ఓకే. ఈ అప్డేట్స్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్‌కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మన సొంత వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. మీకేమైనా సందేహాలు వచ్చాయి అందులో అనుకుంటే నాకు డైరెక్ట్‌గా నా వాట్సాప్ నంబర్ ఉంటుంది కదా, దాని నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.